వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ చూద్దాం. సో స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ ఫర్ స్ట్రింగ్స్ అని ఉంది, హెడ్డింగ్ చూడండి. సో దానిలో మనకు కొన్ని ఈ స్ట్రింగ్స్లో మ్యానిపులేషన్ చేయడానికి కానీ స్ట్రింగ్స్ని మనం సంథింగ్ కొన్ని కాపీ చేయడం కావచ్చు, స్ట్రింగ్స్ని కొద్దిగా లేకపోతే స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా కొన్ని ఉంటాయి. సో అదే ఇప్పుడు సి ప్రొవైడ్స్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ ఫర్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. సమ్ ఆఫ్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ మనం స్ట్రింగ్స్ ఏమేమి యూజ్ చేస్తామో దానికోసం రాస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది హెడర్ ఫైల్లో యూజ్ చేయి. ఏంటి స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది హెడర్ ఫైల్గా యూజ్ చేయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, STRL లెంత్. సో స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం, STRLEN అనేది. సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఎక్స్క్లూడింగ్ నల్ క్యారెక్టర్. సో నేను ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పృథ్వీ అని ఇచ్చాను. సో దీన్ని స్ట్రింగ్ లెంత్ కనుక్కుంటుంది ఎలా, 1 2 3 4 5 6 7. సో ఎప్పుడైతే నువ్వు STR లెంత్ ఇది యూజ్ చేసినప్పుడు ఇది కూడా ఉంటుందని చెప్పాను మనం ఎప్పుడైతే స్ట్రింగ్ టర్మినేషన్ కోసం. కానీ దీన్ని ఎక్స్క్లూడ్ చేసి మనకు స్ట్రింగ్ లెంత్ మాత్రం చెప్తుంది. ఓకే, సో అప్పుడు 1 2 3 4 5 6 7. సో ఈ విధంగా 7 అని మనకు అవుట్పుట్ రావాలి. సో స్ట్రింగ్ లెంత్ ఈ విధంగా కనుక్కుంటాం. సో ఒకసారి దాని ప్రోగ్రామ్ కూడా రాశాను, ఒకసారి చూడండి. ప్రోగ్రామ్ ఏంటి, దిస్ ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్ ఇది చెప్పేసాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి, యాష్ ఇంక్లూడ్ ఇది హెడర్ ఫైలు, తర్వాత స్ట్రింగ్ డాట్ హెచ్ ఎందుకోసం రాశాను, మనం ఎప్పుడైతే ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం స్ట్రింగ్కి సంబంధించిన లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు స్ట్రింగ్ డాట్ హెచ్ అని హెడర్ ఫైల్లో ఇవ్వాలి. సో తర్వాత ఇంట్ మెయిన్ ఫంక్షన్, తర్వాత క్యార్ STR1 పృథ్వీ అనే స్ట్రింగ్ నేను స్టోర్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎఫ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ అని ఇచ్చాను, రిటర్న్ 0 ఇది. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ రావాలి మనకు. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏం చెప్పాను, పృథ్వీ అని ఉంది, 1 2 3 4 5 6 7 ఎక్స్క్లూడింగ్ నల్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి, దిస్ ఫంక్షన్ యూజ్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఎక్స్క్లూడింగ్ ద నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ని వదిలేసి మనకు లెక్క పెట్టి స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతో చెప్పాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చేద్దాం. సో ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టాను, జస్ట్ సేవ్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ సి అని ఇస్తున్నాను. సో అదే ప్రోగ్రామ్, ఏం లేదు, స్ట్రింగ్ డాట్ హెచ్ అని రాసాను మెయిన్. సో మనం క్యార్ STR1 అని పృథ్వీని స్టోర్ చేసాం దాంట్లో. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ కావాలి నాకు, STRLEN STR1 ఇది స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి. చూడండి యూజ్ చేసామా లేదా, ఈ STRLEN రాశాను చూడండి, నాకు STR1 యొక్క లెంత్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, న్యూ టర్మినల్ GCC string dot c. సో ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ 7 వచ్చిందా లేదా. సో దాంట్లో నేను నల్ క్యారెక్టర్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోయింది. చూడండి, ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ 7. పృథ్వీ నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, క్యార్ STR1 పృథ్వీ అని ఇచ్చాను. సో నేను తర్వాత ప్రింట్ ఎఫ్ ఏమి ఇచ్చాను, ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ %d. ఇవి చూడండి, STRLEN ఇదే లైబ్రరీ ఫంక్షన్ మనం డిస్కస్ చేసేది. సో దీంట్లో నాకు ఏది కావాలి, STR1 కావాలి. STR1లో ఏం స్టోర్ అయి ఉంది, పృథ్వీ స్టోర్ అయి ఉంది. సో ఆ స్ట్రింగ్ స్టోర్ అయి ఉంది. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఏమొచ్చింది, 7 వచ్చింది. సో 1 2 3 4 5 6 7 ఎక్స్క్లూడింగ్, ఎక్కడ ఏమైంది, నల్ క్యారెక్టర్ని ఎక్స్క్లూడ్ చేసి మనకు లెంత్ అనేది వచ్చిందా లేదా. సో 7 వచ్చిందా లేదా. సో ఈ విధంగా STRLEN అనే ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కుంటున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకో ఫంక్షన్ ఏంటి, స్ట్రింగ్ కాపీ. ఈ కాపీ మనం ఏంది, స్ట్రింగ్ ఒకదానిలోకి నుంచి ఇంకో దానికి కాపీ చేయడానికి ఈ strcpy స్ట్రింగ్ కాపీ అనే మనకు ఏంటి ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఫంక్షన్ యూజ్ టు కాపీ ద కంటెంట్ ఆఫ్ ది సెకండ్ స్ట్రింగ్ ఇంటూ ఫస్ట్ స్ట్రింగ్. సో సెకండ్ స్ట్రింగ్ నుంచి ఫస్ట్ స్ట్రింగ్లోకి కాపీ చేయడానికి, ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేయడానికి మనకు strcpy అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దీన్ని స్ట్రింగ్ కాపీ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం స్టార్టింగ్ ఒక దేంట్లో అయితే మనం ఇది చేస్తున్నామో సోర్స్ టార్గెట్ అని తీసుకుంటాం. సో ఎప్పుడైతే నువ్వు ఒకదానిలోంచి ఇంకో దాన్ని కాపీ చేసేటప్పుడు స్పేస్ ఉండేటట్టుగా చూసుకోండి. స్పేస్ దాంట్లో టార్గెట్లో ఇప్పుడు సోర్స్ నుంచి టార్గెట్ పంపించాలనుకుంటున్నావు, కాపీ చేయాలనుకుంటావు ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, దానిలో టార్గెట్లో ఫ్రీ స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ యాష్ ఇంక్లూడ్ మనం హెడర్ ఫైల్ రాశాను, స్ట్రింగ్ డాట్ హెచ్ ఎందుకు రాశాను, ఎప్పుడైతే నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ స్ట్రింగ్ యొక్క లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది యూజ్ చేయాలి. ఇంటూ మెయిన్ రాశాను.
సో సోర్స్ ఏంటి, మనం ఇది దీనిలో సోర్స్లో ఏంటి పృథ్వీ అని ఉంది, ఏంటి క్యార్ సోర్స్లో మనకి ఏం చేశాను పృథ్వీ అనే దాన్ని స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నాను. తర్వాత టార్గెట్ ఇంత 15 సైజ్ తీసుకున్నాను, నేను 15 సైజ్ తీసుకున్నాను. సో స్ట్రింగ్ కాపీ టార్గెట్ సోర్స్. సో ఇక్కడ సోర్స్ నుంచి టార్గెట్లోకి మనకు కాపీ కావాలి స్ట్రింగ్ అనేది. సోర్స్ ఏముంది పృథ్వీ అని ఉంది, టార్గెట్ ఏముందో చూద్దాం. ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్, సో టార్గెట్లో మనకు ఇది కాపీ కావాలి, పృథ్వీ అనే స్ట్రింగ్ టార్గెట్లో కాపీ కావాలి మనకు. ఓకే, సో అప్పుడు రిటర్న్ 0 ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఈ స్ట్రింగ్ని నేను ఒక్కదాని నుంచి సోర్స్ నుంచి టార్గెట్లోకి నేను కాపీ చేయాలి, స్ట్రింగ్ నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేయాలంటే మనం ఇది యూజ్ చేస్తున్నాను, strcpy అనేది దాన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ యూజ్ చేసాం మనం దాన్ని. సో సోర్స్ నుంచి మనకు ఏంటి ఈ సోర్స్ అనేది టార్గెట్లోకి కాపీ కావాలి. సో దానికోసం ఈ strcpy అని యూజ్ చేస్తున్నాం. సో ఈ మోస్ట్ కామన్లీ యూస్ఫుల్ మీకు చాలా ప్రోగ్రాంలో వస్తాయి, ఈ స్ట్రింగ్ లెంత్ కానీ strcpy ఇవి స్ట్రింగ్ కాపీ చేయడానికి కానీ. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా చూద్దాం. సో ఆల్రెడీ నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది, మనం టైప్ చేసే అవసరం లేదు, డైరెక్ట్ కాపీ చేసేస్తాను నేనైతే. సో డైరెక్ట్ కాపీ చేసేద్దాం, దీన్ని తీసేసి ఓకే 1 సెకండ్ న్యూ ప్రోగ్రామ్. సో నాకు ఇది కావాలి, నేనేంటి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ డైరెక్ట్ టైప్ చేసేద్దాం, యాష్ ఇంక్లూడ్ ఓకే. సో ఇప్పుడు యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది యూజ్ చేద్దాం. తర్వాత ఇంట్ మెయిన్, తర్వాత ఏం చేస్తాం మనం క్యార్ సోర్స్. ఓకే, సో ఇప్పుడు ఓకే ఇచ్చేసా పృథ్వీ అని, నేను ఇక్కడ క్యార్ సోర్స్లో పృథ్వీ అనే దాన్ని మనం ఇది చేసేసాను. తర్వాత ఏం చేస్తాను, నేను టార్గెట్కి ఒక సైజ్ ఇస్తాను, సంథింగ్ టార్గెట్కి సంథింగ్ 15 అని ఇస్తున్నాను అనుకుందాం. ఓకే, సో 15 అని నేను సైజ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏంది strcpy అనే దానిలో నేను టార్గెట్లో కాపీ చేయాలి, టార్గెట్ సోర్స్. ఓకే, టార్గెట్ సోర్స్. తర్వాత printf the target string is సో స్ట్రింగ్ కాబట్టి నేను యాక్సెస్ అంటే ఏం యూజ్ చేయాలి మనం ఇక్కడ %s అనేది యూజ్ చేయాలి, ఫార్మాట్ స్పెసిఫైర్. ఓకే, సో టార్గెట్లో మనకు కాపీ కావాలి, సోర్స్ అనేది టార్గెట్లో కాపీ కావాలి. తర్వాత రిటర్న్ 0. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనం రాసేసాం. సో ఎప్పుడైతే మనం ఒక దాని నుంచి ఇంకో దానిలో కాపీ చేయాలంటే ఒక స్ట్రింగ్ని, సో strcpy అనే ఫంక్షన్ యూజ్ చేయాలి స్ట్రింగ్ కాపీ అనేదాన్ని. సో సేవ్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ సి అని సేవ్ చేశాను, న్యూ టర్మినల్ ఓపెన్ చేసి gcc స్ట్రింగ్ డాట్ సి అని ఇస్తున్నాను. సో ఇక్కడ నేను క్యార్ సోర్స్ పృథ్వీ ఇక సంథింగ్ వార్నింగ్ ఇస్తుంది మనకు. సో ఒక్కసారి ప్రోగ్రామ్ చూద్దాం. ఇది హెడర్ ఫైల్, తర్వాత స్ట్రింగ్ ఇచ్చాను, ఇంట్ మెయిన్ అని ఇచ్చాను, క్యార్ సోర్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, క్యార్ సోర్స్ అదేలాగా మెన్షన్ చేయలేదు. దీంట్లో మనం పృథ్వీ దాన్ని స్టోర్ చేస్తున్నాం. తర్వాత టార్గెట్ 15 అనేది స్టోర్ చేశాను, తర్వాత కాపీ చేశాను, ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సో gcc స్ట్రింగ్ డాట్ సి. సో ఇప్పుడు ఎలాంటి ఎర్రర్స్ లేవు. అక్కడ నేను జస్ట్ మనం బాక్స్ ఇవ్వకపోతే, రెక్టాంగిల్ బాక్స్ అలా మన బ్రాకెట్స్ ఇవ్వకపోయినా మనకు అక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. సో ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్ పృథ్వీ అని వచ్చిందా లేదా? సో ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్ పృథ్వీ. సో మనం ఏంటి ఇక్కడ సోర్స్లో నుంచి మనం టార్గెట్లోకి కాపీ చేసాం. మనం ఏంటి టార్గెట్గా ఫస్ట్ సోర్స్లో ఉన్నది పృథ్వీ ఉంది, కానీ మనకు కావాల్సింది ఈ సోర్స్లో నుంచి టార్గెట్లో కాపీ కావాలి. ఆ పృథ్వీ స్ట్రింగ్ నేను ఏం చేశాను, టార్గెట్లో ఇలా ప్రింట్ఎఫ్లో చూడండి ఇట్లా కాపీ చేశాను. సో నాకు వచ్చింది లేదా, ద టార్గెట్ స్ట్రింగ్ ఈజ్ పృథ్వీ అని వచ్చింది. సో ఈ విధంగా నువ్వు strcpy అంటే ఈ
strcpyని యూజ్ చేసుకొని నువ్వు ఈ విధంగా ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్లో కాపీ చేయొచ్చు. నేను సోర్స్ నుంచి టార్గెట్లోకి తీసుకొచ్చాను. ఇదే విధంగా స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలంటే str లెంత్ అనేది యూజ్ చేశాను. సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు చాలా చోట్ల యూజ్ అవుతాయి. సో ఈ వీటిపైన ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినా కూడా రెక్టిఫై చేసుకొని దాన్ని మనం ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా సాల్వ్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.